అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 22వ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారు ప్రారంభించబోయే పనిలో ఇబ్బందులు తొలగిన, ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. అనుమతుల సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మీ యొక్క పైవారితో జాగ్రత్త వహిస్తారు. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని సందర్భాలలో లౌకికంగా వ్యవహరిస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు. అదేవిధంగా అవసరానికి ధనం లభిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఒక మానసిక వార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన, పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడిన, కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన, మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభవార్తను పంచుకుంటారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన, మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. అదేవిధంగా మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన, మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన, ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి విషయాలలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క మనోబలం పెరుగుతుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. బంధువులతో పరపచ్చాలు తొలగును. శాంతంగా వ్యవహరిస్తారు. శుభ ఫలితాలు వెలువరును. చక్కటి ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థిక శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన, ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి.
వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం సాఫీగా సాగున, ఆదాయ మార్గాలు పెరుగున, అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన, ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. అనుకూలత ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మండు బాకీలను వసూలు చేస్తారు. వ్యాపారం విశేషంగా రాణిస్తుంది. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహం లభిస్తుంది. చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున పురోగతిని సాధిస్తారు. గౌరవ మర్యాదలు పెరిగిన, మండు బాకీలను తీర్చగలుగుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. నూతన ఆలోచనలను అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు. అదేవిధంగా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. తులారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు.